భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించాలి. ఈ దేశాన్ని రాజులతో పాటు కొంతమంది రాణుల యొక్క సేవల్ని కూడా ఈ దేశం పొందింది. వాళ్ళలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు అహల్యాబాయి హోల్కర్. మరి అహల్యాబాయి హోల్కర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనం సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక ఆమె యొక్క జన్మదినం మే 31. ఈ మే 31కి ఆమె 300 సంవత్సరాలు దాటింది. అంటే 300 జయంతి అనమాట ఆమె. దీన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆమె యొక్క 300 జయంతి జన్మదినం సందర్భంగా చాలా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మధ్యప్రదేశ్లో కార్యక్రమంలో భాగం వహించాడన్నమాట. ఏమిటి ఈమె గొప్పతనం అంటే, ఆమె హిందూ మత పునరుద్ధరణ కోసం పాటుపడినటువంటి మహిళ. అంటే ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వారి కంటే ముందు ఉన్నటువంటి ముస్లిమ్స్ దండయాత్ర చేసి చాలా దేవాలయాల్ని పడగొట్టారనమాట. అలాంటి దేవాలయాలను అన్నింటినీ కూడా పునరుద్ధరించినటువంటి మహిళ ఆమె అహల్యాబాయి హోల్కర్. ఈ అహల్యాబాయి హోల్కర్ వచ్చేసి ఒక హలుమత కురుబ మహిళ. మహారాష్ట్రలో దంగర్ అంటారు కురుబల్ని. మరి ఆమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సందర్భంగా. మొట్టమొదట మహారాష్ట్రలో కాండోజీ అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన ఒక మామూలు అంటే సాధారణటువంటి కుటుంబం. ఈ కాండోజీ అనే ఆయన కంబళ్ళు నేస్తూ, గొర్రెలు కాస్తూ, తర్వాత కంబళ్ళు నేస్తూ ఆ కంబళ్ళని వ్యాపారం చేసేవాడు అనమాట. ఎందుకంటే ఈ కురుబలకి కంబళ్ళు నేయడం, వ్యాపారం చేయడం అనేది వాళ్ళ వృత్తి, కుల వృత్తి అనమాట. అక్కడ ధన్గర్లు అని పిలిచేవాళ్ళు మహారాష్ట్రలో. ఈ కాండోజీరావుకి ఒక పుత్రుడు దయిస్తాడు. అతని పేరు మల్హరి రావు. ఈ మల్హరి రావుకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే, ఆ వయసులో మల్హరి రావుకి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోతాడు. అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఇబ్బందులు ఉంటే తల్లిగారు తన అన్నగారైనటువంటి ఆనంద్ రావు దగ్గరికి, అంటే ఈ నారాయణజీ అంటాం ఆయన్ని, ఈ నారాయణజీ అనే దగ్గరికి పంపిస్తుంది. అతను ఖాన్ దేశంలో ఉంటాడు, అంటే గుజరాత్ బార్డర్లో ఉంటారు అన్నమాట. అతను ఒక చిన్న సుబేదారుగా పనిచేస్తూ ఉంటాడు. ఒక పెద్ద రాజు దగ్గర ఇతను సుబేదారుగా ఉంటాడు. ఈ మల్హరిరావు మీనమామ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడే అతను తిరిగి పెద్దవాడవుతాడు. అక్కడ యుద్ధ విద్యలని నేర్చుకుంటాడు. ఈ పిల్లవాడి యొక్క ఉత్సాహము అది చూసిన తర్వాత నారాయణజీ ఈ పిల్లవాడిని పేష్వా దగ్గరికి పిలుచుకుపోతాడు. ఆ కాలంలో పేష్వాలు ఉంటారన్నమాట. ఆ పేష్వా ఇతన్ని గమనించి ఇతను కూడా ఒక చిన్న సుబేదారుగా చేస్తారన్నమాట. తర్వాత ఇతనికి మేనమామ నారాయణజీ కూతుర్నిచ్చి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత అతనికి కొడుకు పుడతాడనమాట, తుక్కోజీరావు అని. సరే, అతనికి పెళ్లి వయసు వస్తుంది. మల్హరిరావు కొడుకని తుక్కోజీరావుకి పెళ్లి వయసు వస్తుంది. ఒకసారి పేష్వా మరియు ఈ మల్హరిరావు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే ప్రాంతంలో మహారాష్ట్రలో మహారఠి అనేటువంటి ఒక గ్రామంలో ఈ సాయంకాలం అయితే అక్కడే ఉంటారు. ఒక దేవాలయంలో, వినాయక గుడి అనమాట అది. వినాయక గుడిలో ఉంటప్పుడు వినాయక స్వామి గుడిలో ఉంటాడు. ఉదయం పూట ఒక అమ్మాయి వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉంటుంది. అమ్మాయికి వయసు 9 సంవత్సరాలు. అది మల్హరిరావు గమనించి ఆ అమ్మాయి బాగా పాటలు పాడడము, దేవుని భక్తి గీతాలు పాడడము, బాగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు అడిగితే కొన్ని విషయాలు. ఈ అమ్మాయి ఎవరని తల్లిదండ్రులు పిలుచుకొని వస్తారు. తల్లిదండ్రులు వస్తారు. అతను గమనిస్తారు, ఎవరు మీరంటే, మేము ఇట్లా హాలుమత కులానికి చెందిన వాళ్ళం అంటే, అమ్మాయి యొక్క గుణగణాలు, ధైర్యం చూసి
మల్హర్రావు తన కొడుక్కి ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి రాజ్యానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళని పిలిపించి మల్హర్రావు కొడుకుతో ఈ అహల్యాబాయి హోల్కర్కి వివాహం జరుపుతారన్నమాట. ఈ అహల్యాబాయి హోల్కర్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఈమె యువరాణి అవుతుంది అక్కడ మల్హారీరావు యొక్క రాజ్యంలో. వీళ్ళకి పూణే దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల సామ్రాజ్యం వాళ్ళదనమాట. హోల్కర్ అనేది ఒక సామ్రాజ్యం తర్వాత హోల్కర్ అనేది ఒక పెద్ద రాజ్యం. ఈ హోల్కర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఈ మల్హారీరావు అనే ఆయన ఒక మహారాష్ట్రలో ఉన్నటువంటి హోల్ అనేటువంటి గ్రామంలో వాళ్ళు పుట్టింటారనమాట. అంటే వాళ్ళ స్వగ్రామం పేరు హోల్ అని, అందుకని వాళ్ళకి హోల్కర్ అనేటువంటి పేరు బిరుదు వస్తుంది అనమాట. సో అలా హోల్కర్ ఫ్యామిలీ బాగా చిన్న చిన్న రాజ్యాలను జయించి పెద్ద రాజ్యం అవుతుంది. ఈ మన అహల్యాబాయి హోల్కర్ వాళ్ళ కుటుంబానికి వెళ్ళిన తర్వాత బాగా రాజ్యం విస్తరిస్తుంది, సంతోషంగా ఉంటారు. ఆ సందర్భంలో ఆమె ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. ఒక కూతురు కూడా పుడతారు మన అహల్యాబాయికి, తుక్కోజీరావు. తర్వాత ఒక యుద్ధంలో తన భర్త చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ కాలంలో భారతదేశంలో ఈ సతీ సహగమనం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా భర్త చనిపోతే భార్య కూడా భర్త చితి పైన సజీవంగా వెళ్ళి ఆమె కూడా చనిపోవడం, ఆహుతి కావడం, ఇది సతీ సహగమనం అంటాం. ఈమె కూడా సతీ సహగమనం చేసేదానికి వెళ్తుంది, కానీ మామగారు దానికి ఒప్పుకోరు. ఆయన ఒక సంఘ సంస్కరణ అభిలాష అనమాట. ఇది పద్ధతి కాదు, భర్త చనిపోతే భార్య ఎందుకు చనిపోవాలని చెప్పి ఆయన దాన్ని ఒప్పుకోడు. ఆ రోజు ఉన్నటువంటి సమాజం అంతా ఆ రకంగా మల్హారీరావు తన కోడల్ని సతీ సహగం చేసేదానికి ఒప్పుకోడు. తర్వాత ఆమెకు బాగా ధైర్యం చెప్తాడు, ఆమెనే రాణిని చేస్తాడనమాట. ఆ సందర్భంలో అతను చనిపోతాడు ఈ బాధతో. మల్హారీరావు చనిపోయిన తర్వాత ఆమె మహారాణి అవుతుంది. ఆ రాజ్యాన్ని అంతా కూడా ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. ఆమె ఎవరికి భయపడేది కాదు. ఆ రోజుల్లో ఒక స్త్రీ రాజ్యాధికారం చేపట్టడం అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు అన్నమాట. కానీ ఆమెను మాత్రం అందరూ గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఆమె ధార్మిక కార్యక్రమాలు చేయడం, తర్వాత ఆ రోజుల్లో వితంతువులకి కూడా ఆస్తి హక్కు కలిగించింది. అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఈ చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసి కుట్టు మిషన్లు, తర్వాత ఈ నేత వస్త్రాలను వేసేదానికి కూడా వాళ్ళకి బాగా లోన్ ఇప్పించడం వాళ్ళకి ఆసరాగా ఉంటుందన్నమాట. అందులోనూ ఆమె ఎన్నో పాడుపడినటువంటి దేవాలయాలు జీర్ణోద్ధరణ చేసింది. అందువల్ల ఆమె అంటే చాలామందికి గౌరవం ఉండేది ఆ రోజు. అయితే ఒకానొక సందర్భంలో దత్తపుత్రుడు కూడా చనిపోతాడు. దత్తపుత్రుడు చనిపోతే కోడలు మరి ఆమె మాట వినకుండా సతీ సహగమనం చేస్తారు. దాంతో ఆమె చాలా కురిగిపోతుంది. అంటే తన కోడలు తన కుమారునితో పాటు సతీ సహగమనం చేస్తుంది. అంటే కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడుతుంది. దాని తర్వాత తన ముక్తాబాయి అని చెప్పి తన కూతురు ఉంటుంది. కూతురు భర్త కూడా చనిపోతాడు. అప్పుడు కూతురు కూడా సతీ చేస్తుంది అన్నమాట. ఈ రెండు విషయాలతో ఆమెకు చాలా ఒక మానసికమైనటువంటి బాధత, అంటే మానసికంగా ఆయన కురిగిపోతాడు. ఒక పక్క భర్త చనిపోతాడు, మామ చనిపోతాడు, తర్వాత కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు ఇలా చనిపోవడంతో ఆమె చాలా ఒక రకంగా మానసికమైనటువంటి ఒక కృంగుబాటులో ఉంటుందన్నమాట. అయినప్పటికీ రాజ్యాన్ని మాత్రం మరి ఆ రోజుల్లో ఒక తగ్గులు అనేటువంటి దొంగలు ఉండేవాళ్ళు, గజ దొంగలు వాళ్ళు. తగ్గులు అంటే క్రూరమైనటువంటి దొంగలు. సో ఆ దొంగల బెడదన గురించి కాపాడడానికి మంచి మంచి సైనికుల్ని, వాళ్ళకి మంచి సైనిక అధికారులుగా నియమించి వాళ్ళని అణిచివేస్తుందన్నమాట. సో ఈ రకంగా ఆమె ఒక పక్క స్త్రీలకి ఆస్తి హక్కు కలిగించడం, దేవాలయాల్ని పునరుద్ధరించడం, స్త్రీలకు పని కలిగించడం,
ప్రజలందరినీ కూడా నా కన్న బిడ్డల వలె చూడడం, ఈ రకంగా ఆమె అంటే ఆ బ్రిటిష్ రాణి ఎవరైతే ఉంటుందో ఎలిజబెత్, ఆ రకంగా ఇంగ్లాండ్కి రాణి ఎలిజబెత్ అయితే భారతదేశానికి అహల్యాబాయ్ హోల్కర్ని ఇండియన్ క్వీన్ ఎలిజబెత్ అని పిలిచేవారు. ఇండియన్ ఎలిజబెత్ అని పిలిచేవాళ్ళు. అంటే రాజమాత అని పేరు, ఆ బిరుదు అనమాట. అంటే మన భారతదేశంలో ఎవరికి లేదు ఆ పదం, బిరుదు రాజమాత అని. ఆ రకంగా ఆమె భారతదేశ చరిత్రలోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే రాజమాత అహల్యాబాయ్ హోల్కర్. అంటే ఆమె చేసినటువంటి కార్యక్రమాలు హిందూ మతాన్ని పునరుద్ధరించడం, కాశీ కావచ్చు, బద్రీనాథ్లో కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నటువంటి దేవస్థానాలు కావచ్చు, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయంలో కావచ్చు. సోమనాథ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారు అనమాట. అంటే పాడుపడినాయి అవన్నీ కూలగొట్టింటారు మన ముస్లిమ్స్ ఆ కాలంలో దండయాత్ర చేసినప్పుడు. అంటే వాళ్ళు ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారు, వెండి ఇవన్నీ దోచుకోపోయేదానికి వచ్చి వాటిని నాశనం చేసింటారు, పొడగొట్టింటారు. అలా ఆమె వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తుంది. ఆమె మహాశివభక్తురాలన్నమాట. అంటే శివుని బాగా పూజించే వ్యక్తి. హాలు మతస్థులందరూ కూడా శివభక్తులు ఎక్కువగా. ఆ రకంగా ఆమె శివుని యొక్క భక్తితో ఆమె హిందువులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హిందూ దేవాలయాలన్నింటినీ కూడా తన యొక్క డబ్బుతో ఆమె వాటిని పునరుద్ధరించి హిందూ మతానికి ఆమె ఒక అశేషమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి రాజమాత అహల్యాబాయ్ హోల్కర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈనాటి పాలకులకి ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈమె పేరు మీద ఒక అవార్డు ఇచ్చినారు. అలాగే మధ్యప్రదేశ్లో ఒక ఎయిర్పోర్ట్కి ఈమె పేరు పెట్టడం జరిగింది. ఈమె పేరు మీద చాలా రాష్ట్రాల్లో స్త్రీలకి అవార్డులు కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. మరి ఈ రోజుల్లోనే కులతత్వం ఉంది. ఈ రోజుల్లో ఇలా వెనుకబడిన వర్గాల వాళ్ళ కులాలకు చెందినటువంటి వ్యక్తులు టాప్ పోస్టుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ రోజుల్లో కులతత్వం అంత ఉన్నటువంటి ఆ రోజుల్లోనే, అస్పృశ్యత ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ఈమె తన స్వశక్తితో రాజ్యాన్ని పాలించడమే కాదు, సాంఘిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టిన ఘనత అహల్యాబాయ్ హోల్కర్ అనమాట. అలాగే దేవాలయాలను పునరుద్ధరించడం. కనుక ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.